జై శ్రీమన్నారాయణ. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం తిరుచానూరు యోగిమల్లవరం దగ్గరున్న కామాక్షాంబ సమేత పరాశరేశ్వర స్వామివారి ఆలయం. పంచభూత లింగాలలో ఒకటిగా చెప్పబడుతోంది. త్రిమూర్తులు కొలువు తీరిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. పరాశర మహర్షి వారిచే ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంగా కొనియాడబడుతోంది. మీరు కోరుకునే ధర్మబద్ధమైన ఏ కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతాయి అనే సాక్ష్యాలు కోకొల్లలు. ఇది మీరు కూడా అనుభవించి చెప్పవలసిందే. ఇక్కడ కొలువు తీరిన కామాక్షి అమ్మవారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అమ్మవారిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. అమ్మ ముందు నిలబడి మన బాధలు, కష్టాలు చెప్పుకుంటే ఆమె తన చిరునవ్వుతో నేనున్నాను నీకు తోడుగా అని భరోసా ఇచ్చి ఆశీర్వదించినట్లుగా అమ్మవారు ఉంటారు. అపర సౌందర్యవతి కూడా. ఇక్కడ స్వామి అమ్మవార్లతో పాటు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, చండీశ్వరుడు, నటరాజస్వామి, గణపతి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, పరాశర మహర్షి, సప్తమాతృకలు, కాలభైరవుడు, సూర్యభగవానుడు, నవగ్రహాలు కొలువు తీరి ఉన్నారు. స్వామివారికి అద్దాల మంటపం కూడా ఉంది. దక్షిణ గోపురం గుండా వెళ్తే ఎన్నో సంవత్సరాల నాటి మర్రి చెట్టు ఉంటుంది. చెట్టు కింద కొలువు తీరిన ఆంజనేయ స్వామి, నాగదేవతలు దర్శనమిస్తారు. ఇక్కడే గోశాల కూడా ఉంటుంది. ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే ఈ బాహ్య ప్రపంచం మరచిపోయి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక విశేషమైన పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం గురించి చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ తిరుమల, తిరుచానూరుకి వచ్చే భక్తులకి ఈ ఆలయం కూడా ఒక సుప్రసిద్ధమైన, సందర్శనీయమైన పుణ్యక్షేత్రమే. మీరు ఎప్పుడైనా తిరుచానూరుకు వస్తే ఈ ఆలయం కూడా సందర్శించి వెళ్ళండి. స్వామి అమ్మవార్ల కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. కృష్ణార్పణం. జై శ్రీమన్నారాయణ.